కోటా లైసెన్సింగ్ విధానాన్ని తీసుకొచ్చాం. సో దానిని ఎత్తేసి మనకి 18 రకాలైనటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి సంస్థలకి, పరిశ్రమలు తప్ప మిగతా వాటికి లైసెన్సింగ్ విధానాన్ని ఎత్తివేయడం అనేది జరిగింది. ఆ తర్వాత వీటిని 5కి కుదించడం అనేది జరిగింది. ప్రస్తుతం 5కి కుదించడం అనేది జరిగింది. అలా మరలా మనకి 10 10 లక్షల జనాభా 10 లక్షల జనాభా ఉన్నటువంటి ప్రాంతాలు తప్ప మిగతా ప్రాంతాల్లో ఎటువంటి ముందస్తు అనుమతులు లేకుండా సంస్థలని, పరిశ్రమల్ని స్థాపించుకోవచ్చు. కాకపోతే 10 లక్షల జనాభా ఉన్న దగ్గర మాత్రం అనుమతి అనేది తీసుకోవాలి. అదేవిధంగా ఎఫ్డిఐలను కూడా, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లు కూడా మనకి 51% వరకు అనుమతించడం అనేది జరిగింది. ఇంతకుముందు ఎలా ఉండేది? 51% కంటే ఎక్కువ ప్రభుత్వం చేతిలో ఉండాలి, యాజమాన్యం కూడా ప్రభుత్వం చేతిలో ఉండి ప్రైవేట్ వ్యక్తులు ఉండకూడదని గిరిగీసుకొని కూర్చోం. దానిని తగ్గించేసి మరలా ఎఫ్డిఐలు 51%, ఇప్పుడు 100% కూడా చాలా వాటిలో మనకి అనుమతి